పసుపుతోని వినాయకుడిని తయారు చేసి వినాయకుడు నువ్వు నేను స్నానం చేయడానికి పోతున్నా, ఎవరిని ఇంట్లోకి రానియకు అని చెప్పింది. అప్పుడు శివుడు వచ్చినాక వినాయకుడు ఏం చేశాడంటే నో ఇంట్లోకి రాకు అని అన్నాడు. అప్పుడు శివుడికి కోపం వస్తే వినాయకుడు తలకాయ చంపేసిండు. అప్పుడు ఏమైందంటే పార్వతి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ పార్వతికి ఒక శివుడికి నా బాబు ఎందుకు చంపేశావు అని వేసింది. అప్పుడు శివుడు ఏం చేశాడంటే ఎలిఫెంట్ తలని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు. వినాయకుడు పెట్టంగానే ప్రాణం పోసాడు. శివుడు వినాయకుడికి ప్రాణం పోయంగానే శివుడు వినాయకుడి లెక్క తయారైండు.